For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు గురూజీ? అద్భుతంగా ఉన్నానమ్మా. గురువు గారు, గుమ్మడికాయ కలబంద వాకిల్లో వేలాడదీయడం వల్ల మనకొచ్చే ప్రయోజనాలు ఏంటి గురువు గారు? ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుంచి మన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర మనం చూస్తూ ఉంటాం, గుమ్మడికాయ కట్టామండి, అది త్వరగా కుళ్ళిపోయింది అంటూ ఉంటారు కొంతమంది. కొంతమందికి ఏంటంటే పెద్దగా ఇబ్బంది అవ్వలేదంటారు. ఏదైనా ఇంట్లో కనుక ఎక్కువగా ఇంట్లో మాటిమాటికి గొడవలు అవుతున్నా, లేకపోతే ఇంట్లో వాళ్ళకి అనారోగ్యం మాటిమాటికి అవుతుందంటే ఆ ఇల్లు కొంత దృష్టికి లోనైంది. నరదృష్టి అనుకోండి, ఇంకోటి అనుకోండి, నెగిటివ్ ఎనర్జీకి లోనైంది. నెగటివ్ ఎనర్జీని తీసేటువంటి పదార్థాలు కొన్ని చెప్పారు మనకి. ఇవి ఎక్కడ చెప్పారు ఏమిటి అంటే, దీనికి పర్టికులర్గా కొన్ని గ్రంథాలు ఉన్నాయి. ఆ యొక్క గ్రంథాల్లో నిమ్మకాయతో కానీ, కొబ్బరికాయతో కానీ, ఈ గుమ్మడికాయతో కానీ రెమెడీస్ చెప్తూ వస్తుంటారు. అందులో ఏంటంటే ముఖ్యంగా ఈ మూడిటికి ప్రాణశక్తి ఉంటుంది. ఎటువంటి ప్రాణశక్తి? చుట్టూ ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసే ప్రాణశక్తి. ఇప్పుడు చూడండి, మనకి టెక్నికల్గా ఫోన్స్ మనకు పనిచేస్తుంటాయి, కానీ కొన్నిసార్లు జామర్స్ పెడతారు మధ్యలో. అక్కడికి వెళ్తే ఫోన్ మనకు పనిచేయదు. అదేంటంటే ఎలా పెడుతున్నారు? మన కంటికి కనిపించట్లేదు ఆ జామర్ తరంగాలంటే, నీ కంటికి కనబడదు అది. అలాగే ఈ గుమ్మడికాయ అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది మీ ఇంటికి ఏదైనా నరదృష్టి లాంటిది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ వస్తున్నప్పుడు అది తీసేసుకుంటుంది. అందుకే కొంతమంది ఇళ్ళకి గుమ్మడికాయ కట్టిన వెంటనే జస్ట్ 2-3 డేస్లోనే మొత్తం నల్లగా అయిపోవడం, దగ్గరగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఒక 2-3 టైమ్స్ కనుక అది పెట్టామనుకోండి గుమ్మడికాయని, అప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా కలబందను కూడా కడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైనా మీకు బాగా తీవ్రంగా ఉందనుకోండి ఇంట్లో ఆ ప్రభావం, ముందు రోజు ఆ యొక్క గుమ్మడికాయని చక్కగా అలంకరణ చేసి దగ్గరలో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో పెట్టాలి. దాన్ని తీసుకెళ్ళి గర్భగుడిలో పెట్టి రాత్రంతా ఉండించి పొద్దున్నే తీసుకెళ్ళాలి. అప్పుడేమవుతుంది, ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీ కూడా దానికి ఫామ్ అవుతుంది. ఫామ్ అవడం ద్వారా, కట్టడం ద్వారా ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది. అయితే ఎవరి జన్మ జాత చక్రంలో అయినా వాళ్ళకి కనుక లగ్నం పాడైంది అనుకోండి, బాగా పాపగ్రహాలతో సంబంధం ఏర్పడింది, రాహుతోని చంద్రుడితో కలిసి, లేనట్లయితే కొన్ని ఉంటాయి తొందరగా దిష్టి తగిలేటువంటి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి జన్మజాతకంలో. అలాంటప్పుడు కాస్త ఎక్కువసార్లు తొందరగా పాడైపోతూ ఉంటుంది ఆ గుమ్మడికాయ. అప్పుడు చాలామంది ఏం చేస్తారు, అబ్బా మళ్ళీ ఏం కడతామని అనుకుంటారు. కానీ అలా వదిలేయకూడదు. వెంటనే తీసేసి ఇంకోటి వెంటనే కట్టడం చేస్తూ ఉండాలి. అప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళ అనారోగ్య సమస్యలు కానీ, ఫైనాన్షియల్స్ ఇవి కానీ, మానసికంగా పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా బయటపడడం జరుగుతుంది. చాలా బాగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.